ఓం నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్త్యం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, పూజ యోగం. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతని ఈపు మీద వేసుకొని మరి కుటుంబంలో చేయాల్సిన కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు, చేసే పనులు, ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది, సమస్య ఏమిటి, ఏమేమి జరుగుతుందా అని చాలా మందికి చాలా విధానాలుగా చాలా సందేహాలు కొన్ని కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదో విధంగా కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని వీళ్ళు పోరాడుకుంటూ ఎన్నో విధానాలుగా ముందుకు వస్తుంటారు. కానీ ఎంత కష్టపడ్డా చేతుల్లో డబ్బు నిలబడదు. ఏది అనుకున్నా కూడా చేతికి ఆడికి వస్తుంది, కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది. అంటే ప్రజా దిష్టి. ఆ ప్రజా దిష్టి వల్ల ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏది అనుకున్నా, ఏది చేయాలనుకున్నా చేతికాడుకు వచ్చి భంగం అయిపోతుంటుంది. మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద కార్యక్రమాలు వీళ్ళకి అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ పని చేసినా కూడా కొన్ని ఆటంకాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణంలో కూడా అద్భుతమైన విజయం కనబడుతుంది. ప్రేమ విశేషంలో కూడా చాలా వరకు విజయం అనేది కనబడుతుంది. మరి చేయాల్సిన కార్యక్రమాలలో ఈ మాసంలో 20వ తారీఖు నుంచి వీళ్ళకి కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త మార్పులు. మరి ధనప్రాప్తి యోగము ఉంది. మరి ఈ ధనప్రాప్తి యోగం కూడా డబ్బు రావాల్సింది కూడా మన దగ్గర నుంచి తీసుకొని పోయిన వాళ్ళు కూడా, కొంతమంది లేట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఆ డబ్బులు మన చేతికి వచ్చి గవర్నమెంట్ తరపు నుంచి కానీ, ప్రైవేట్ తరపు నుంచి కానీ, చేసే వృత్తి నుంచి కానీ ఏదో ఒక రూపంలో వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు బయట తినే పదార్థంలో చాలా వరకు కొంత ఇబ్బందిగా రావాల్సిన యోగం ఉంది. మీరు తినాల్సిన భోజన యోగం అనేది, ఇంట్లో ఉండాల్సిన భోజనం అనేది తిన్నట్టుగైతే మీ ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది. మీరు బయటగాన భోజనం చేసినట్టుగైతే దానివల్ల మీకు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. దానివల్ల ఆరోగ్యం సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయి మీకు. కాబట్టి ఇంటి భోజనమే మంచిది. కాబట్టి నరఘోష, నరదిష్టి ఈ 2 కనబడుతున్నాయి. మరి ఈ రెండింటి వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ముందుకు రాకోకుండా అయిపోతుంది. శత్రువులతో భయం అనేది ఎక్కువగా కనబడుతుంది. శత్రువుల వల్ల వాడి నుంచి వస్తుందో, ఈళ్ళ నుంచి వస్తుందో, అక్కడి నుంచి వస్తుందో, ఆ అమ్మ నుంచి వస్తుందో, ఈ అమ్మ నుంచి వస్తుందో సమస్య అని చాలా వరకు భయపడుతూ, టెన్షన్ పడుతూ ఎన్నో విధానాలుగా జాగ్రత్త పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి పడిపోతుంటాయి. ఏది ఈ శత్రువు వల్ల. కాబట్టి ఈ శత్రువు విశేషాలలో చాలా జాగ్రత్తగా ఉండండి.
లేకపోతే మీకు ఎన్నో ప్రమాదాలు జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార అభివృద్ధి రంగాలలో చూసుకుంటే కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. వైవాహిక జీవితంలో ఒకళ్ళ మాట ఒకరికి లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా డిస్టర్బెంట్ అయిపోయి, ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక డిస్టర్బెంట్ అయిపోయి, ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, అలాంటి సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారా? కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వలన ఇలా జరుగుతుంటుంది. మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజాబలం చేయండి. ఆ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేసి 7 వారాల పాటు ఆ వెంకటేశ్వర స్వామిని మీరు పూజాబలం చేసుకునేట్టుకైతే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ ఆరోగ్యాలు, మీ భార్యాభర్తల మధ్యలో సమస్యలు, వ్యాపారంలో, ఉద్యోగంలో, స్త్రీ విశేషంలో, వశీకరణంలో, మీరు చేయాల్సిన కార్యక్రమాలలో అన్ని రంగాలలో మీకు జయప్రదం అనేది కలుగుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆలోచించి చేయండి. ఏరే వాళ్ళు ఏదో చెప్పారని ఆ ప్రకారంగా వెళ్ళొద్దు, ఆశ చూసి అడిగేయండి. కాబట్టి మీరు ప్రేమ సమస్యలో ఫెయిల్ అయిపోయి, ఉద్యోగంలో ఇబ్బందులు అయిపోయి, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా మానసికంగా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.